నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో భూమాయాజాలం భయాందోళన కలిగిస్తోంది. 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. భూభారతిలో 2,49,00,000 ఎకరాల భూములుండగా వాటిలో 98 లక్షల ఎకరాలు 22A నిషేధిత భూముల జాబితాలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఎప్పుడూ జరగని విధంగా గ్రామాలు, కాలనీలు, లక్షల ఎకరాల భూములు 22A పరిధిలోకి వెళ్ళిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలోనే ఉంది. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్తోంది. ప్రైవేటు భూములు, ఆస్తికి సంబంధించిన ఆధారాలు ఉంటే 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తామని హామీ ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 22A నిషేధిత భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కమిషన్ల కక్కుర్తి కోసమే సామాన్య ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలోకి పెట్టారంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. కుత్బుల్లాపూర్లో బాధిత కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. భూముల మాయం వెనక కమిషన్ల బాగోత ఉందని, అక్రమాల్లో A1గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, A2గా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని హరీష్ రావు ఆరోపించారు. తక్షణమే 22A నిషేధిత భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. లేదంటే సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామన్నారు హరీష్ రావు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి మేము ఒకటే కోరుతున్నాం, తక్షణమే పొంగులేటి గారిని బర్తరఫ్ చేయాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ప్రజల ఆస్తులు పెట్టడమే తప్పు. పొంగులేటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంతసేపు ఆస్తులు ఎట్లా సంపాదించాలి, పైసలు ఎట్లా సంపాదించాలి, బేరం ఎట్లా చేయాలని ఆలోచిస్తాడు. ఇవాళ అటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ప్రజల ఆస్తులు కాపాడే రెవెన్యూ శాఖ పెట్టడమే ఈ ప్రభుత్వం చేసిన తప్పు. రేవంత్ రెడ్డి నీకు ఇందులో వాటా లేకపోతే, నీ తప్పిదం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేసి నీ నిజాయితీ రుజువు చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 22A నిషేధిత భూముల జాబితా పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేయడం సబబు కాదన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి. ప్రభుత్వంలో ఏవైతే ఈ జరిగినాయని ఉన్నాయో అవి అప్లోడ్ చేయని కారణంగా కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. మళ్ళీ నేను దాని గురించి చింతిస్తున్నాను. చింతించడమే కాకుండా వాటిని 100% ప్రభుత్వ పక్షాన రెగ్యులేషన్ చేస్తాము. అదే విధంగా ప్రైవేటు ఆస్తులని కాపాడేది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉందో అదే పద్ధతిలో ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడే దాంట్లో ప్రభుత్వం 360 degrees లో వెట్టింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో జరిగిన వాటిని అడ్వాంటేజ్ తీసుకొని గవర్నమెంట్ ఆస్తుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే అటువంటిది చేయలేమని ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను. వాస్తవానికి రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని సెక్షన్ 22A క్రయ విక్రయాలకు అర్హత లేని నిషేధిత భూములు, ఆస్తుల జాబితా. అందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, సీలింగ్ మిగులు భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు ఉంటాయి. తాజాగా రెవెన్యూ రికార్డుల నవీకరణలో ప్రజల ఆస్తులను 22A జాబితాలోనే చేర్చింది రేవంత్ ప్రభుత్వం. 1999లోనే చట్టాన్ని సవరించాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పుడు న్యాయస్థానం బ్రేకులు వేసింది. 2007లో సవరించి మళ్లీ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తెచ్చారు. ఆ జాబితాలో గవర్నమెంట్, ఫారెస్ట్, అసైన్డ్, చెరువులు, సిఖం, దేవాదాయ, వక్ఫ్ వంటి భూములను చేర్చారు. భూభారతి రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 2,49,97,312 ఎకరాల భూమి నమోదై ఉంది. ఇందులో పలు కేటగిరీలకు చెందిన 98,02,544 ఎకరాలు 22A నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వము, ప్రైవేటు ఖాతాదారుల మధ్య వివాదంలో ఉన్న 3,73,524 ఎకరాలను ప్రభుత్వం 22A కింద నిషేధిత జాబితాలో చేర్చింది. సమస్య పరిష్కారానికి దరఖాస్తుల పరిశీలన ద్వారా కొంతమేర భూమిని నిషేధ జాబితా నుంచి రెవెన్యూ శాఖ విముక్తి చేసింది. అయితే ఇప్పటి వరకు 23,136 ఎకరాల భూమిని మాత్రమే 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించింది రేవంత్ గవర్నమెంట్.
హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు ఉన్నప్పటికీ కూడా ల్యాండ్ 22A పరిధిలో ఉండటంతో ఫ్లాట్లు, ప్లాట్లు, ఇండ్ల కొనుగోలు, అమ్మకాలు నిలిచిపోయాయి. సొంత ఆస్తిని అమ్మకూడదనే నిబంధనతో ప్రజలు మనోవేదన చెందుతున్నారు. దీంతో 22A నిషేధిత జాబితా వ్యవహారం దుమారం రేపుతోంది. గతంలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ధరణి ఎలాంటి ప్రభావం చూపిందో ప్రస్తుతం కాంగ్రెస్పై హైడ్రా 22A నిషేధిత జాబితా కూడా అలాగే ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు అండ్ బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్ గారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ రాహుల్ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, మానవతారాయ్ గారు, ముందు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ 22A ప్రొహిబిటెడ్ ఏదైతే ల్యాండ్ లిస్ట్ ఉందో దానికి సంబంధించి అధికారుల పొరపాటు, టెక్నికల్ ఎర్రర్, అది గ్లిచ్ అయింది అని చెప్పేసి ఆయన క్షమాపణలు చెప్పారు బహిరంగంగానే. అయితే ఏకంగా 98 లక్షల ఎకరాల భూములు, 10 లక్షల కుటుంబాలకు సంబంధించి అటువంటి వాళ్ళ రిజిస్టర్డ్ ప్లాట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అని అంటే ఇది జస్ట్ ఒక సాంకేతిక లోపం అని చెప్పి తప్పించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది కావాలనే కమిషన్ల కోసం చేస్తున్నటువంటి డ్రామా అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. సో అసలు ఈ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ గురించి ఏం చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయి. వాస్తవంగా అధికారులు చేసినటువంటి తప్పిదం అది. ఎందుకంటే ప్రభుత్వం అంటే మంత్రులు అంటే జీవోలు చేయగలరు కానీ అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ధరణిలో 22A అనేది ఇప్పటిది కాదు. 22A నిషేధిత జాబితాలో దేవాదాయ, వక్ఫ్ భూములు, సీలింగ్ భూములు, హైకోర్టు తీర్పు ద్వారా సీల్ చేయబడినటువంటి భూములు, కొన్ని మొత్తం 5 రకాల భూములు ఉంటాయి. 1908 చట్టం అంటే కేంద్ర ప్రభుత్వం, అది బ్రిటిష్ హయాంలో తెచ్చినటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ అది. ఆ యాక్ట్ను 1999లో ఆపాదించుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఆ చట్టాన్ని కూడా హైకోర్టు ఏం చేసిందంటే సరైనది లేదు అని చెప్పి దాన్ని కొట్టివేసింది. కొట్టివేస్తే 2007లో మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. 2007లో తీసుకొచ్చిన తర్వాత కూడా హైకోర్టు 2015-16లో స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ నిషేధిత జాబితాలో చేర్చాల్సినటువంటి భూములకి తప్పకుండా గెజిట్ ద్వారా ఏ భూములు అవుతున్నాయో వాటన్నిటిని గెజిట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పింది. ఆ తర్వాత ధరణి వచ్చింది, మనందరికీ తెలుసు. ధరణిలో 2014కు ముందు 22 లక్షల పైచిలకు 25 లక్షల ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూములు మాయమైపోయినాయి. ఆ విచారణ ఇప్పుడు తమిళనాడు ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణుల ద్వారా ఆ నివేదిక మొత్తం కూడా ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎన్ని ఎకరాల నిషేధిత భూములు ప్రైవేటు వ్యక్తుల పరమైనని చెప్పేసి ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన క్రమంలో అధికారులకు ధరణిలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అప్పుడే ప్రభుత్వం 2022లో ఒక జీవో తీసుకొచ్చింది. ఆ సమస్యల పరిష్కారానికి అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చింది. జీవో నెంబరు డేట్ కూడా 30/10/2022 ఇది మొత్తం ఉన్న తేదీ ఉన్నది. అయితే అట్లాంటి తప్పులు దొరలకుండా మీరు జాగ్రత్త వహించాలి, పాత రికార్డులను పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి మండలి, రెవెన్యూ మంత్రి కూడా స్పష్టంగా అధికారులు చెప్పారు. అధికారుల బాధ ఏంది? పాలకులు మారారు కానీ అధికారులు మారలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి భూమిని కూడా 22A జాబితాలో చేర్చారంటే ఎవరు తప్పు అర్థం చేసుకోండి మీరు. మరి చర్యలేవి మానవతారాయ్ గారు? ఎవరు లేవనెత్తక ముందే సీఎంఓ కార్యాలయం స్పష్టంగా విచారణ ప్రారంభించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హుందాగా ఇది మా తప్పిదానికి ప్రజలకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నానని హుందాగా చెప్పారు. మరి గతంలో ఏమైనా జరిగిందా? 22 లక్షల ఎకరాల మాయమైతే ఎవరైనా రాజీనామా చేశారా? కనీసం క్షమాపణ చెప్పారా? ఆ పరిష్కారానికి సూచనలు ఏమైనా చేశారా? చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు కూడా మొత్తం కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపితే వచ్చిన దరఖాస్తుల సంఖ్య అంటే 1200, 1300 ఉన్నాయి మొత్తం. అయినప్పటికీ 15 రోజుల్లో పరిష్కరిస్తాం. అది భూములు మీరు అధైర్యపడొద్దని చెప్పి ప్రజలకు ధైర్యం నేను చెప్తుంటే వీళ్ళు కావాలని చెప్పేసి గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు గంగుల కమలాకర్ కరీంనగర్ ధర్నా చేసిన మొత్తం ఈ వ్యవహారాలకు పాల్పడింది ఆయనే. మొత్తం కిందది మీద లేని ఉన్నది అన్ని మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసుకుంది వాళ్ళు. అందుకే సీఎంఓ కార్యాలయం ద్వారా విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఈ వివాదం బయటికి రాగానే ఆ తొలిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఆదేశాల మేరకు 34 భూములకు, ఇట్లాంటి జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇప్పటికీ 300 పైచిలకు రిజిస్ట్రేషన్లు అయినాయి. కాబట్టి ఇక్కడ ఏం జరగలేము. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తే ఇంకొక అవినీతి ఎక్కడ జరిగింది చెప్పండి. కాబట్టి అధికారులు ఏం చేశారంటే ఆ వ్యవహారం మొత్తంలో కూడా అధికారులు గత పాలకులు ఆ గుట్టంతా రట్టుగా పోతుందని చెప్పి
దీన్ని పక్కదారి పట్టించే క్రమంలో ఏదో తప్పిదం చేశారు మొత్తానికి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రజలకు జరిగిన అసౌకర్యాన్ని అందుకు చింతిస్తూ ముఖ్యమంత్రి రాష్ట్ర ఇప్పుడు మంత్రి మానవతరాయ్ గారు మీరు అన్నట్టుగా సీఎం ఉన్నటువంటి ఇల్లు కూడా ఆ సర్వే నెంబర్ కూడా ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది కదా. సో దాన్ని వెంటనే మరి సీఎం కాబట్టి వెంటనే హడావిడిగా హుటాహుటిగా దాన్ని సరిదిద్దేశారు. మరి సీఎం స్థాయి వ్యక్తికే ఆ రకమైనటువంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్లో పెట్టారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆయన కాబట్టి ఎలాంటి అప్లికేషన్ లేకుండా ఏం చేయకుండా సరిదిద్దారు. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీలాంటి వాళ్ళ కోసం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది స్పందించే ప్రభుత్వం కానీ నియంతృత్వంగా బంధించే ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా గత ధరణి పోర్టల్లో అసలు ఇట్లాంటి వివాదం నిషేధిత జాబితాలు ఉంటే ఒక కలెక్టర్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. కానీ ఇప్పుడు ఏం చేస్తాను, ఈ భూభారతిలో ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్ ప్రజావాణిలో కూడా ఈ దరఖాస్తులు వస్తే తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పినాం. ఇంత వెసులుబాటుగా భూభారతి చట్టాన్ని చేసుకోవచ్చు. అప్పుడు అనుభవ కాలం ఉండేది కాదు. ధరణి పోర్టల్లో అనుభవదారుడు భూమిని ఎప్పుడో కొనుక్కొని అనుభవం అనుభవిస్తూ భూమిని ఆ పంటను అమ్ముకుంటున్న అనుభవదారుడికి కాలం లేకపోవటం వల్ల లక్షలాది మంది దగ్గర దరఖాస్తులు తీసుకుని వాటిని పరిష్కరించడం. కాబట్టి బదలాయింపు, వారసత్వ బదలాయింపు, విరాసత్ అంటాం. ఆ విరాసత్ సంబంధించినటువంటి స్పష్టత లేదు అప్పుడు ధరణి పోర్టల్లో. ఇప్పుడు విరాసత్ కనుక వారసత్వ భూముల్ని బదలాయింపు అంటే ముటేషన్ అంటే చేయాలంటే 15 రోజులు 20 రోజులు అయిపోతుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ప్రజలారా, రాష్ట్ర మంత్రి గారే స్వయాన మీకు జరిగిన మరి మీరు అన్నట్టుగా ధరణి పోర్టల్ నుంచే అసలు అక్కడి నుంచే మొదలైందని అనుకుందాం మీరు అన్నట్టుగానే. మరి మీరు వచ్చేసి ఇప్పుడు 30 నెలలు అయింది కదా. మరి మీరు చేసింది ఏంటి? సామాన్యులకు న్యాయం చేయాలి అనే చిత్తశుద్ధి కనుక మీ ప్రభుత్వానికి ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. పిల్ల పెళ్లికి అమ్ముకోలేక, వాళ్ళ సొంత ఆస్తిని ఆరోగ్యం బాగాలేకపోతే అమ్ముకోలేక. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఇప్పుడు వినండి, అనుభవదారు కాలంలో దాదాపు గ్రామ రెవెన్యూ సభల ద్వారా దరఖాస్తులు తీసుకున్నాం. 10 లక్షల దరఖాస్తుకు వస్తే అందులో దాదాపు 8-9 లక్షల దరఖాస్తులు పరిష్కరించడం. అందుకే అప్పుడు ఆ రోజుల్లో ధరణికి భూభారతికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. భూభారతిలో కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు దరఖాస్తు వెళ్తే పరిష్కరించాల్సిన బాధ్యతను అప్పగించారు. కానీ జనాలు అట్లా కేవలం కొత్త సీసాలో పాత సారా. తప్పు. ధరణి గాని భూభారతి పేర్లు మాట్లాడతారు. అవి చట్టాన్ని చదవకుండా మాట్లాడే భూభారతికి అదే విధంగా ధరణికి చాలా తేడా వ్యత్యాసం ఉందండి. దీనికి ట్రిబ్యునల్కి కూడా పోయే అవకాశం ఉంది. ధరణిలో లేదు. ప్రైవేటు వ్యక్తులు దాదాపు లక్షలాది అందులో పనిచేసే ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే లక్షలాది కోట్లాది రూపాయలు పడగలెత్తారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. హుజూర్ నగర్ లో పనిచేసిన ఆయన ఏ విధంగా జైలుకు పోయినా మనం చూసినాం. కోదాడ జిల్లాలో కానీ అక్కడిక్కడ ప్రతి జిల్లాలో ఇది జరిగినాయి. కాబట్టి వాటన్నిటిని నివారించడం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం అక్రమాలు జరగలేదు, లంచాలు కానీ కమిషన్లు కానీ ఏం లేదు. ప్రభుత్వం ముందుగానే పసిగట్టింది. ప్రభుత్వం చెప్పినప్పటికీ అధికారులు ఎందుకు పెడచెవున పెట్టారో అని చెప్పి సీఎంఓ కార్యాలయం కూడా విచారణ జరుగుతుంది. కొంతమంది ఎండిఓ ఆర్డీఓ లాంటి వ్యక్తుల స్థాయిలో వాళ్ళని కూడా ఏసీబీ వాళ్ళ దగ్గర 100 కోట్లు ఎట్లా వచ్చినాయి. అక్రమంగా ఏదైనా బదలాయింపులు అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఏసీబీ ద్వారా పట్టుకొని నిన్నగాక మొన్ననే సబ్ కలెక్టర్ ర్యాంక్ నుంచి ఆర్డీఓ వరకు కూడా. ఇప్పుడు ఇలాగే మీరు అంటున్నట్టుగానే ఈ అక్రమ బదలాయింపులు ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఫీనిక్స్ సంస్థ మధ్య వీళ్ళకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వీటన్నింటినీ ఆధారాలతో సహా బయటపెడతానని ఎలటి మహేశ్వర్ రెడ్డి కాళ్ళకి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు. అసెంబ్లీ సాక్షిగా కూడా నేను బయట పెడతాను రమ్మని చెప్పి సవాల్ చేశారు. ఇప్పుడు 7వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన ఆరోపణలు వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయాన రేవంత్ రెడ్డి గారే మీరు సిబిఐకి ఇచ్చుకుంటారో లేకపోతే ఈడీకి ఇచ్చుకుంటారో ఇవ్వండి, ఫిర్యాదులు ఇవ్వండి అన్నారు. ఇవ్వండి, ఫిర్యాదు ఇచ్చిండా? అసెంబ్లీలో చర్చ జరపమంటే పారిపోతారు. వాస్తవంగా అప్పుడు గ్రానైట్ వ్యవహారం మీద విచారణ జరిపితే ఎవరు తేలారు? మొత్తం 10 సంవత్సరాల్లో రాయల్టీ చెల్లించకుండా, పెనాల్టీలు చెల్లించకుండా, సెస్సులు చెల్లించకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన గ్రానైట్ ద్వారా ఆదాయం రాకుండా మొత్తం కూడా కాజేసింది ఎవరు? బీఆర్ఎస్ నా పార్టీలో ఉన్నటువంటి ప్రధాన గ్రానైట్ కరీంనగర్లో కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గ్రానైట్ వ్యాపారులు కాదా? కాబట్టి మేమేమంటున్నాం, పారదర్శకంగా ఉన్నాం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉత్త ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, దమ్ముంటే అసెంబ్లీలోకి వచ్చి వాస్తవాలు చెప్పండి. దానికి సమాధానం ఇవ్వడానికి శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాబట్టి ఉత్తుత్త మాటలు ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి, ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఎట్లాగో పదవులు ఇట్లా కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటంలో వివక్ష చూపుతుంది. నిధులు తీసుకొచ్చి అమెరికా పోతానంటే ముఖ్యమంత్రి పట్ల వివక్ష చూపుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? రాజకీయంగా తెలంగాణ ప్రజల ముందు బీజేపీ నాయకులంటే వాళ్ళ యొక్క
పరువు అనేది పోతుంది కాబట్టి ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే. కాబట్టి మేమేమంటాము, ఉత్తమ ఆటలు కాదు 7వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అక్కడే బీజేపీ తెలుసుకుందాం. నాయకుడుగా అసెంబ్లీలో. మహేశ్వర్ రెడ్డి గారిని ఆధారాలతో ప్రసంగించమనండి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. లేకుంటే విచారణ సంస్థలు మన చేతిలో ఉన్నాయి కదా, సిబిఐ, ఈడీ, Yeah. ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఫిర్యాదు ఇవ్వమనండి. రైట్, మాట్లాడదాం దాని గురించి. ఎస్, మానేతర గారు. ఎందుకంటే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎస్ బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు, సో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ధరణి పోర్టల్ను సరిగ్గా డిజైన్ చేయకపోవడం కావచ్చు, యుఎల్సి అసైన్డ్ ప్రభుత్వ భూముల రికార్డులు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్లనే ఇవాళ లక్షలాది ఎకరాలు ఈ 22A లిస్టులోకి వెళ్ళాయి. ఈ సమస్యకు అసలు మూల కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ఏ. మీరు చేసినటువంటి పాపము ఇవాళ ఈ స్థాయిలో మొత్తం లక్షల ఎకరాల భూములన్నీ కూడా 22A లిస్టులోకి వెళ్ళాయి అని చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ ప్యానల్ ఉన్న మిత్రులకు, రోజా మేడంకు, రాజన్యూస్ వ్యూవర్స్కు. మేడం, నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 32 నెలలుగా ఎప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చడంలో ఫెయిల్ అయిపోయింది. ప్రతి అంశం ఇలా ఒక్కొక్క నెలకు ఒక్కొక్కటి వస్తుంది. ఇలా 22Aకి సంబంధించిన దాంట్లో ధరణికి, భూభారతికి మక్కి దింపారు. ఇదే నల్సరీ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్లు, ఈ నల్సరీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ధరణిలో ఏమేమి ఉన్నాయో భూభారతులు అవే తీసుకొచ్చారు. ఒక కాలం 2 కాలమ్సే సెట్ చేశారు. ఒకవేళ మేము గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలుగా 22A ఏమైనా నిషేధిత పెట్టినా, ఏమైనా భూ కబ్జా చేసినా, మేము అక్రమ లావాదేవీలు చేసినా కూడా ఈ 32 నెలలుగా వీళ్ళు ఎందుకు చెప్పడం లేదు. ఇంకొకటి ఏంటంటే కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, రెవెన్యూ సెక్రటరీలు, ఆర్డీఓలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా నిద్రపోతున్నారా? ప్రజలకు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన గవర్నమెంట్ 98 లక్షల ఎకరాల ల్యాండ్ను 16 లక్షల కుటుంబాలకు ఎందుకు 22Aకి తీసుకెళ్ళింది? అది చెప్పకుండా సారి చెప్పడం అనేది ఏంటి? నేను ఏమంటున్నానంటే ఈ 98 లక్షల 99 లక్షల ఎకరాల దాంట్లో ఎంత వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉంది, ఎంత కాందిశీకుల ల్యాండ్ ఉంది, ఎన్ని ఇనాములు ఉన్నాయి, ఎన్ని పట్టాలు ఉన్నాయి, ఎంత రెవెన్యూ సిస్టమ్ ఉంది, ఈ ఓల్డ్గా ఇప్పుడు ఒక ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ ఎంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాఖలకు సంబంధించిన ల్యాండ్ 22Aలో పెట్టినవని జిల్లా కలెక్టర్లు ఏమన్నా చెప్పినారా? ప్రెస్ మీట్ రిలీజ్ చేసినారా? ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదంటే దీని వెనకాల ఏదో భాగవతం ఉన్నట్టే. నేను ఏమంటున్నానంటే గత 60-70 సంవత్సరాలు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గ్రామాలలో జమాబందీ పెట్టేది, అదే గ్రామ సభలు పెట్టేసి ఎప్పటికప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసేది. మేము ధరణి వచ్చిన తర్వాత 9 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉంటే దాన్ని మొత్తం హైప్ చేసేసి దొంగచాటుగా ఓట్లు వేయించుకొని మేము నెల రోజుల్లోనే డిసెంబర్ 9 నెల రోజులలో ఈ 9 లక్షల అప్లికేషన్లు ధరణికి సంబంధించిన క్లియర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క అప్లికేషన్ కూడా క్లియర్ చేయకుండా ధరణితో పాటు భూభారతిలో ఎంత స్కామ్ జరిగి ప్రజల సొమ్ము ఎంత 100 కోట్లు స్కామ్ అయిందో కూడా మనం జనగామ, యాదాద్రి, కామారెడ్డి, భువనగిరి మొత్తం జిల్లాలలో చూసినాం. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీగా 22A తీసుకొచ్చింది ఎవరు? మీరు ఇవాళ అధికారుల మీదే వేస్తున్నారు. అధికారులు ఏమైనా సస్పెండ్ చేయించిర్రా? దీనికైనా క్యాబినెట్ సబ్ కమిటీ వేసిర్రా? ఎవరు 22లో పెట్టిరు? ఎందుకు పెట్టిరు? ఏ భూములు పెట్టిరు? ఎన్ని రకాల ల్యాండ్స్ పెట్టిరు? ఏ భూములు పెట్టాల్సి వచ్చింది? ఒక కరీంనగర్ జిల్లాలోనే దాదాపుగా 75,000 ఎకరాలకు సంబంధించి 250 గ్రామాలు ఇవాళ అల్లాడుతున్నాయి. అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదు. ఇవాళ ఇంకొకటి ఏంటంటే మీరు పహానీసు ఇప్పుడు భూభారతిలో పాని చూపడం లేదు, ఓన్లీ స్క్రీన్ చూసుకోవాలి. స్క్రీన్ చూసుకున్న తర్వాత కూడా ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కూడా రోజు గవర్నమెంట్ చేసిన తప్పుకు ఇలా రైతులు కానీ, బీదలు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, ప్లాట్లు కానీ, ఫ్లాట్స్ కానీ ఎందుకు ఈ 22A వచ్చిందనేది తలబట్టుకుంటుండే వీళ్ళకెందుకు ప్రాబ్లం చేయాలి? గవర్నమెంట్ ఉన్నది ప్రజా సౌకర్యార్థం, ప్రజలకు సేవ చేయాలి. ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, ఒక టెక్నికల్ గ్లిచ్ ద్వారా ఇది జరిగింది, ఇది అధికారుల తప్పిదము, దీనికి మేము సారీ చెప్తున్నాము, ఒక 15 డేస్ లో మొత్తం కూడా క్లియర్ చేస్తాము, 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధారాలు చూపించేస్తే ఇవన్నీ కూడా మేము సరి చేస్తాము, మేము విచారణ చేసి ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తామని చెప్తే మరి బీఆర్ఎస్ కి బీజేపీకి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? విచారణ చేయొద్దని ఎందుకు అంటున్నారు? నేనేం చెప్తున్నా మేడం, అదే అభ్యంతరం నేను చెప్పేది. రోజా మేడం, మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ 403 సర్వే నెంబరు జూబ్లీ హిల్స్ లో 1280 ఎకరాల ల్యాండ్ లో ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది, ఇదే దానం నాగేందర్, ఇదే రెవెన్యూ ముఖ్యమంత్రి గారి ఇల్లు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో 22Aకి పోతే ఆగ మేఘాల మీద 22Aలకి తీసేసిండ్రు. అంటే వాళ్ళకు ఒక రూల్, పేద ప్రజలకు ఒక రూలా? అదే రకంగా
22A ముఖ్యమంత్రి గారి రెవెన్యూ మినిస్టర్ వీళ్ళందరి ఇండ్లు తీసేసినప్పుడు పేద ప్రజలు ఎందుకు తీసేయలేకపోతున్నారు అంటే మీరు బిజినెస్ చేయడం కోసం, రియల్ ఎస్టేట్ దందాలు చేయడం కోసమే విచారణ ప్రారంభించి అప్లికేషన్లు పాత ఉన్న అప్లికేషన్స్లే ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. మీరు ఈ 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ను మీరు ఎన్ని రోజులు పెడతారో అంటే మళ్ళీ ఎలక్షన్ కోసం ఇదే తత్తంగా ఉంటుందా? మీరు ప్రారంభించలేరు, మీరు ప్రాబ్లం సాల్వ్ చేయలేరు, మీరు క్లియర్ చేయలేరు. అది మీ వల్ల కాదు. ఒకవేళ సింగిల్ స్టేట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేసి 22 ఏలో ఏమైనా ఉన్నాయి తప్పులు ఉన్నాయంటే సవరించాల్సిన బాధ్యత 24 గంటల్లో గవర్నమెంట్ ఉంది. మేము సారీ చెప్తాము, మీకు వచ్చిన ప్రాబ్లం ఏందనేది గవర్నమెంట్ దగ్గర అది గవర్నమెంట్ దగ్గర సమాధానం లేకుండా చెప్తుంది. నేనేమంటున్నంటే మీ దగ్గర నిజాయితీ ఉంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ కు నిజాయితీ ఉంటే, మీకు రెవెన్యూ చట్టాల మీద నమ్మకం ఉంటే ఒక కమిటీ వేసి 24 గంటల్లో ఎంక్వైరీ చేసి 22 బీదలకు సంబంధించిన కరెంట్ బిల్లులు ఇచ్చినాయి, ఇప్పుడు ఓఆర్సీలు ఇచ్చినాయి, ఓసీలు ఇచ్చినాయి, పట్టాలు ఇచ్చినాయి, సర్టిఫికెట్లు ఇచ్చినాయి, ఇండ్లు కట్టినాయి, రోడ్లు వేసినాయి, కరెంట్లు వేసినాయి, అవి మొత్తం క్లియర్ చేసి ఏమైనా తప్పు జరిగితే మీరు 22A పెట్టండి. ఎట్లా 22A పెట్టాలో నేను సలహా ఇస్తున్నా. ఒక గవర్నమెంట్ మిలిటరీ ఆఫీసర్కు ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఆయన అక్కడ దున్నుకోకుండా ఉండి 10 ఎకరాలు పెండింగ్ పెడితే అప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి రెవెన్యూ పర్సనల్ ఎంక్వైరీ చేసి ఇక మీకు ఇచ్చిన మీరు దీన్ని యూజ్ చేయట్లేదు అగ్రికల్చర్గా, మేము 22A పెడుతున్నామని పెడతారు. మరి ఈ 98 లక్షల ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఏ రకంగా పెట్టిండ్రు 98 లక్షల ఎకరాలు అనేది గవర్నమెంట్ చెప్పలేకపోతుంది, సారీ చెప్తుంది. అంటే ఇక్కడ ఏ బీఆర్ఎస్ కార్యకర్తలు అడిగేదానికి, మా ఎమ్మెల్యేలు అడగడానికి కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ మినిస్టర్ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, ఇప్పుడు వచ్చినటువంటి గెస్టుల దగ్గర సమాధానం లేదు. స్వాగతిస్తున్నాం. మీరు కమిటీ రెవెన్యూ మినిస్టర్ ఆల్మోస్ట్ 98% రిజిస్ట్రేషన్లు అయిపోయినాయని ఆయన చెప్తున్నారుగా. అది తప్పు మేడం. నా దగ్గర ఉంది ఫుల్ డేటా, నేను ఈ రోజు తీసుకున్నా. తప్పుడు ప్రచారం చేయొద్దు. నేను చెప్తున్నా 403 సర్వే నెంబర్లో 1200 ఎకరాలకు సంబంధించిన దాంట్లో జూబ్లీస్ లో ఉంటే మీరు ఇమ్మీడియట్లీ రెవెన్యూ మినిస్టర్ గారిది, దానం నాగేందర్ గారిది, కేశవరావు గారిది, ముఖ్యమంత్రి గారిది విత్ ఇన్ ది 48 hours లో 22A తీసేసారు. ఇది తప్పైతే నేను సభాముఖంగా సారీ చెప్తా. అది ఇమీడియట్ గా రివర్స్ చేసేసారో అదే ఇప్పుడు మిగతా వాళ్ళందరి కూడా అదే ప్రాతిపదికన చెయ్యాలి అని అంటారు. అంతే తప్ప విచారణల పేరుతో కాలయాపన చేయొద్దు. తప్పులు జరిగినాయి అట్లా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇట్లాంటిది ఏమన్నా ఉంటే, మీకు ఏమైనా లొసుకులు ఉంటే, గత ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే దాని మీద కమిటీ వేసి 22A వెళ్ళి బీదలే మొత్తం తీసేసి ఏమైనా తప్పులు ఉంటే సవరించండి. కానీ ఈ బీదలు మొత్తం లైన్లు కట్టి 98 లక్షల ఎకరాలంటే 15 లక్షల కుటుంబాలంటే దాదాపు 50 లక్షల మంది రైతులు గాని, మిడిల్ క్లాసులు గాని, కార్మికులు గాని, కర్షకులు గాని ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం కాదా? అంటే పరిపాలిస్తున్నది గవర్నమెంటా, ప్రజల, లేకపోతే ఈ అధికారులు తప్పు చేసిన లక్షల మంది అప్లికేషన్లు పట్టుకొని ఎంఆర్ఓల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇది మరి మానవతారాయ్ గారికి కనబడట్లేదా? మానవతారాయ్ గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు. ఒకటే నిమిషం మేడం, ఒకటే క్లోజ్ చేస్తాను. ఒకటే క్వశ్చన్. ఇప్పుడు పరిపాలన వీళ్ళకు చేతగాక ప్రజా సంకట పాలన తీసుకొచ్చి సేమ్ ఇదే హైడ్రా, సేమ్ ఇదే మూసి, సేమ్ ఇదే బీసీ కులగణన, సేమ్ ఇదే 22E 98 లక్షల ఎకరాలు సేమ్ వాళ్ళతోని కాదు. ఇది ఖతమయ్యే కాంగ్రెస్, కల్లోలమయ్యే కాంగ్రెస్, కనుమరుగయ్యే కాంగ్రెస్ రాబోయే గవర్నమెంట్. ఓకే, మానవతారాయ్ గారు మ్యూట్ లో ఉన్నారు. అట్లా మీరు అనుకున్నట్టు ఏం కాదు, మీ తప్పిదాలన్నీ బయటపడతానని అక్కాసి వెళ్ళగలుగుతున్నారు. నర్సాపూర్ మెదక్ నియోజకవర్గంలో 522 ఎకరాలు ఎలక్షన్ల కన్నా ముందు నిషేధిత భూములు ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు వీళ్ళు. అదేవిధంగా ఇంకో చోట దాదాపు పోతిరెడ్డిపల్లిలో 1950కి ముందు ఉన్నటువంటి రికార్డును చూపించేసి అది ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి అయినప్పటికీ ఒక సర్వే నెంబర్ చెప్పి ఇంకో సర్వే నెంబర్లో అది ప్రైవేటు భూమి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసిన దొంగతనాలని కూడా బయటపడతాయి. ఇప్పుడు లక్షలాది మంది టోల్ ఫ్రీ నెంబర్ కి వచ్చినటువంటి చెప్పండి మీరు. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చినవి 1061 మీరే కదా అధికారంలో ఉన్నారు. మానవతారాయ్ గారు 15 రోజుల్లో పరిష్కారం అవుతాయి. నా వాయిస్ లో చెప్పాను, అట్లాంటి భూములు ఏమున్నా కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, దాని మీద చట్టారీత్యాగా తీసుకోవచ్చు. తీసుకోవాలి, 100% తీసుకోవాలి. కాంగ్రెస్ దాంట్లో 60-70 సంవత్సరాలు కాంగ్రెస్ చేసిన పాపాలే ఉంటాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి స్వయానా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే చెప్తున్నారు. ప్రజల్లో అపోహలు సృష్టిస్తుంటే
నాకు తెలిసి లక్షలాది మేము మంది అపోహలు ఏం ఉన్నారు. మరి ఎవరు సృష్టించట్లేదు, దరఖాస్తులు వాస్తవం టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం. రావాలి కదా. Right, right. ఇప్పటికిప్పుడు మీరు సార్ చెప్పింది ఎవరు? కనుక్కోండి. ఒక రెవెన్యూ లక్షలాది మినిస్టర్ దరఖాస్తులు సార్ రాలే. చెప్పిన మాట వాస్తవం మీరు కదా? రాజకీయ నేను పబ్బం ఏం గడుపుకోవడం లేదు, కోసం మీరు ఈ విధంగా క్లారిటీ ఇవ్వండి. ప్రయత్నం నేను ఏమన్నా చేస్తున్నారు మీరు. నేను అడిగే క్వశ్చన్ సూటిగా ఒకటే క్లారిటీ అడుగుతుంది. రెవెన్యూ మినిస్టర్ సారీ చెప్పిండా చెప్పట్లేదా? మీరు రెవెన్యూ నర్సాపూర్ మినిస్టర్ తీసుకొచ్చిన అవును. 122 చెప్పాడు, దర్జాగా అంటే హుందాగా చెప్పాడని మీ చెప్తున్నారు కదా. పవర్స్ ఉన్నాయి, మీ గవర్నమెంట్ ఉంది, మీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు. ఇమ్మీడియట్ నోటీసులు ఇచ్చేయండి, ఎవరు ఇబ్బంది అక్కడ పడలే. జమాబందీ పెట్టండి, సాక్షాత్తు నేనేమన్నా ముఖ్యమంత్రి ప్రజా కోర్టు పెట్టండి అక్కడ. రైట్ అండి, ఓకే, మీ ఇద్దరు ఆగండి దయచేసి ప్లీజ్. ఓకే, 33 మనోహర్ గారు. సంవత్సరాల ఎక్కడ రెవెన్యూ చట్టాన్ని మేము యా, యా, వెంకటేశ్వర గారు, తప్పు ఒక్క నిమిషం ఆగండి. జమాబందీ పెట్టి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఓకే, రైట్, రైట్, గవర్నమెంట్ మీద ఉంది, రైట్ అండి, ముఖ్యమంత్రి ఓకే. మీద ఉంది, మీరు రేవంత్ రెడ్డి మీద ఉంది. ఓకే వెంకటేశ్వర గారు, రైట్ రైట్. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు. వెంకటేశ్వర గారు మీరు నన్ను మాట్లాడకపోయినంత మాత్రాన నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. సేమ్. నేను నా అట్లాంటి స్పీచ్ లో భాగవతాలు చెప్పిన మొత్తం సార్, కూడా ఒక బయటకు మాట సార్, తీసుకొస్తాం. నేను ఒక రన్నింగ్ మాట. కామెంటరీ పద్ధతి నేను కాదు. మేడం ఓకే, రైట్ అండి, ఒక్క నిమిషం మీరు ఇద్దరు దయచేసి ఆగండి మీరు ప్లీజ్. అట్లా రన్నింగ్ కామెంటరీ మంచిది కాదు, సభ్యత కాదు అది డిబేట్ లో. రైట్ రైట్. మీరు మనోహర్ గారు, ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం ఆగండి. అసలు మీరే మాట్లాడతారు, సభ్యత చెప్పండి క్లారిటీ మీరు. ఇవ్వండి, రెవెన్యూ అవును, చట్టాలను క్లారిటీ చెప్పండి. ఇస్తాను నేను. కాబట్టి మంత్రి మీరు తప్పులు క్లారిటీ ఇస్తాడు. చెప్తున్నారు సార్. అసౌకర్యానికి హుందాతనంగా జవాబుదారుతానం చెప్పారు. గత ప్రభుత్వంలో అది జవాబుదారుతానం కాదు సార్, అది ప్రజలకు 22 ఇచ్చే సార్. లక్షల ఎప్పుడు ఎకరాల మాయమైతే ప్రజా ఈ సమస్యలు దేవుడు ఉంది, ప్రజా సమస్యలు దేవాదాయాలకు ఉంది. రైట్ అండి, ఒక్క నిమిషం. మానవతారాయ్ గారు, మీ ఇద్దరు ఆగండి ఎవరికి దయచేసి. సభ్యత ఉండాలి ఒక్క నిమిషం అండి. డిబేట్లో. ఎస్, కృష్ణారెడ్డి గారు. ఎవరైనా మాట్లాడాలా? ఎస్, ఒక్క నిమిషం ఆగండి. నమస్కారం. కృష్ణారెడ్డి గారు. ప్రభుత్వం తరఫున వినాలి కదా. కృష్ణారెడ్డి గారు, మంత్రి గారు తెలంగాణలో చెప్తున్నాడు. జరుగుతున్నటువంటి ఈ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ రగడ, దీన్ని బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది అని చెప్పేసి మీ పైన ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే రెవెన్యూ మినిస్టర్ పైన ఉత్తుత్తి ఆరోపణలు చేయడం కాదు, సరైనటువంటి ఆధారాలు ఉంటే అసెంబ్లీలోకి వచ్చి మీరు మాట్లాడండి అని చెప్పేసి కూడా సవాల్ చేస్తున్నారు. మేడం, ముందుగా మీకు రాజ్ న్యూస్ వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను మేడం. ముఖ్యంగా ఇందాక మానవతారాయ్ గారు ఎంత గట్టిగా మాట్లాడినా, ఎంత అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడినా మీరు చేసిన తప్పు ఒప్పు అయిపోదు. ఒక పక్క మంత్రి గారే తప్పు జరిగింది క్షమించండి అని కోరుకుంటున్నారు, మళ్ళీ మానవతారాయ్ గారు అంటున్నారు మాకు మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో 1200, 1300 కంటే ఎక్కువ అప్లికేషన్స్ రాలేవు, అంతా నిజాయితీగా జరుగుతుంది, ఏమో కొద్దిగా కొనకు తప్పు జరిగింది అనే విధంగా ఇంత పెద్ద తప్పును ఆయన ఏదో చిన్నగా తప్పులాగా చూపించే ప్రయత్నం చేయడం అంటే కాంగ్రెస్ చేస్తున్న మోసం ఏంది తెలంగాణ సమాజానికి అనేది ఆలోచన జరుగుతుంది. ఇప్పుడు అందరికీ జరుగుతూనే ఉంది. 98 లక్షల ఎకరాలు అంటే రిజిస్ట్రేషన్ లేకుండా, ట్రాన్సాక్షన్ చేయకుండా బ్లాక్ చేసి పెట్టారు అనేది పూర్తి స్థాయిలో కనబడుతుంది. మనకు జరగాల్సింది ఎంత, 1893లో మనకు ఈ చట్టం బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఆనాడు గుళ్ళు, గోపురాలు, ధర్మసత్ర 1893 అన్న 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్. ఓకే, అది ఓకే, గుళ్ళు గోపురాలు కానీ, అలాగే అప్పుడు ఇప్పుడంటే హోటల్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ధర్మసత్రాలు కానీ ఏ ఊరికి వచ్చినా ఏదన్నా జరగాలంటే అక్కడ దేవుని మాన్యాల కింద పెట్టేసి వాటిని కానీ కొన్ని వక్ఫ్ బోర్డు అంటే మళ్ళా దాని తర్వాత మన దగ్గర వక్ఫ్ బోర్డు ఉండే వేరే ప్రాంతాలలో బ్రిటిషర్స్ అంటే పాలన చేసిన దగ్గర వక్ఫ్ బోర్డులకు గురించి ఇష్యూ లేకుండే. కాబట్టి దీన్ని అన్యాక్రాంతం చేయడంతో, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మిస్యూజ్ చేసుకోవడము, దాన్ని అన్యాక్రాంతం చేసుకుంటా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవన్నిటిని కూడా దళితుల భూముల పేరున మీద ఎస్సీ ఎస్టీలకు పంచుతున్నామని ఇది చేసేది. మా ఊళ్ళోనే ఒక గుట్ట మొత్తం ఉండే, అది ఎస్సీలకు ఇచ్చారు. దాని తర్వాత అది దేవుని మాన్యం భూములు, దాన్ని ఈ రోజు మళ్ళీ మీరే గుంజుకోవడానికి ప్రయత్నం చేయడము ఎంతవరకు సమంజసము? దాన్ని అమ్ముకోకుండా వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు, దాని మీద ఏదో ఒకటి నడిపిస్తున్నారు, బిజినెస్ గానో ఏదో ఒకటి సెటిల్ వేసుకుంటానో ఏదో విధంగా వ్యాపారం చేసుకుంటే దగ్గర కూడా మీరు ఇది చేయడం ఎంతవరకు సమంజసము? పాలనలో మీ పట్టు ఉందా లేదా? మీ మంత్రి ఈ రోజు అవినీతికి ఆస్కారం ఉన్నది అనేది ప్రతిపక్షాలు ఎందుకు ఆరోపణ చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి ముఖ్యమంత్రి వెనకాల ఏ మినిస్టర్ లేకపోయినా రెవెన్యూ శాఖ మంత్రి వర్యులే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటున్నారు. దాని మీద చర్చలు నడుస్తున్నాయి. అవినీతికి ముఖ్యమంత్రికి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులకు భాగస్వామ్యం ఉన్నది. మీ వాళ్ళ సహచార మంత్రి వర్యులే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. 4 నెలల ముందటనే ఇలాంటిది ఒకటి జరుగుతుంది,
భువనగిరి ఏరియాలో మీరు దృష్టి చార్చండి. ఇది పెద్ద సమస్యగా తయారైతుందంటే ముఖ్యమంత్రి వారు ఎందుకు దాని మీద ఇది చేయలేదు? ఈ రోజు మీరు ఒకటి భూమి అమ్ముకోవడము, ఇది చేయడము, అది చేయడమే లావాదేవీలు కాదు. ఈ రోజు తెలంగాణలో పల్లెలలో ఆడపిల్లల పెళ్లిళ్ళు జరగకుండా పోయినాయి కాంగ్రెస్ పుణ్యాన. ఎందుకు అంటే ఈ రోజు ఇంతకు ముందు కట్నాలు కానుకలు ఇచ్చేది మేడం. ఇంతకు ముందు మా పెళ్ళప్పుడు భూమి ఇస్తామంటే వద్దు ఎవడో వ్యవసాయం చేస్తాడు, భూమి వద్దు కట్నమే ఇవ్వమన్నారు. ఈ రోజు ఏం జరుగుతుంది? తెలంగాణ పల్లెలో గత 10 సంవత్సరాల నుంచి డబ్బులు అవసరం లేదు, మాకేది అవసరం లేదు, 2 ఎకరాల భూమి ఇవ్వండి, పిల్ల పేరు మీద పిల్లగాని పేరు మీద, ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి, భూమి మీరే చేసుకోండి, ఎంతో కొంత మాకు పంపేయండి సరిపోతుంది సంవత్సరానికి అనేది ఉండే. ఇప్పుడు పిల్ల నుంచి భూమి రిజిస్ట్రేషన్ చేద్దామంటే అక్కడ బ్లాక్ లిస్ట్ లో కనబడుతుంది. ఇది ఎవరు బాధ్యత వహించాలి? మీ అధికారుల, మీ మంత్రి, మీ ముఖ్యమంత్రి ఎవరు బాధ్యత వహిస్తారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. మరి బీజేపీ నాయకులు కూడా జస్ట్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళపైన ఆరోపణలు చేసి వెళ్ళిపోవడం, చేతులు దుడుపుకోవడం కాకుండా దీనిపైన మరి మీరే కదా కేంద్రంలో అధికారంలో ఉంది, 1000 కోట్ల స్కాము ఈ 22A రూపంలో జరుగుతోంది అని ఆరోపణలు చేస్తున్నారు కదా, మరి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించండి. బదలాయింపు జరిగితే కదా విచారణ జరపడం. ఒక్క నిమిషము మనోహరరావు గారు, ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకంగా ఉంటది. ప్రతిదీ కేంద్రం తీసుకున్నదంటే ఈరోజు మీరు ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కక్ష సాధిస్తుంది అంటారు. నేను కాంగ్రెస్ పార్టీని ఈ ఛానల్ ద్వారా ఈ మానవతరాయ్ గారికి, వారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, ఈ యొక్క అవకతవకల మీద ఇది చేయమని సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లెటర్ రాయండి. మీరు లెటర్ రాసి, లేదా ఇప్పుడు 7వ తారీఖు నాడు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో బిల్లు ఒకటి ప్రతిపాదించేసి దీనిపైన పూర్తి స్థాయిలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, మీ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అవినీతి జరిగిందో దానిపైన విచారణ చేయమని చెప్పేసి వాళ్ళు ఎట్లా లెటర్ ఇస్తారు కృష్ణారెడ్డి గారు? మా హయాంలో మేము అవినీతికి పాల్పడ్డాము, మేము ఇన్ని 1000 కోట్ల స్కామ్ చేసాము, మా పైన మీరు విచారణకు రండి అని చెప్తారా? ఇప్పుడు అది చేయమంటారు మేడం. డైరెక్ట్ వచ్చి దర్యాప్తు చేస్తే వీళ్ళే పొద్దున్న లేసి ప్రెస్ మీట్ పెట్టి సుమోటోగా తీసుకోవచ్చు కదా. బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయొచ్చు కదా. దానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి మేడం. ఎట్లా పడితే అట్లా అధికారం ఉన్నంత మాత్రాన కూడా చేయడానికి లేదు. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ అధికారి అయినా దానికి సందర్భానికి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ నిబంధనకు అనుగుణంగానే ఏ దర్యాప్తు అయినా ఏదైనా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అదేం లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి, నా చేతిలో పడుతుంది కదా అని, అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వాడిని కొడతంటే కూడా నడవదు. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా ఎవరి మీద అయినా చేంజ్ చేసుకోవడానికి ఉన్నది. ఎంత కేంద్ర ప్రభుత్వంలో చేతులున్నా దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం రావాలి. ఇక్కడికి ఇప్పుడు ఒకటి చెప్తా మేడం, కాళేశ్వరం మీద దర్యాప్తు చేయమని చెప్పేసి కేంద్రానికి లెటర్ రాసి 3 సార్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తే ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించిన పత్రాలను కేంద్రానికి సమర్పించట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి వస్తుంది. కేంద్రం నుంచి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఏవైనా మేము సిద్ధశుద్ధితోటి ఉన్నాము, దీని పైన పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వచ్చి చేయగలుగుతుంది. ప్రతిదీ కేంద్రం మీదకి దోషేస్తారు. ఇందాక మానవతరాయ్ గారు పెద్దలు చెప్తున్నారు, మీ 8 మంది ఎంపీలు ఉన్నారు, మా 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రోజు మీరు ఎక్కడైనా ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోకైనా నేను చర్చకు రావడానికి చిత్రము. రైట్, ఓకే. రాహుల్ గారు, 1999 సవరణ అప్పుడు ప్రయత్నం మొదలుపెట్టిన దగ్గర నుంచి తర్వాత మళ్ళీ 2007 సవరణ కావచ్చు, ఆ తర్వాత ధరణి వచ్చినటువంటి గందరగోళం కావచ్చు, ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డిజిటలైజేషన్ కావచ్చు, అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ 22A నిషేధిత భూములకు సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక ఏమంటారు పారదర్శకంగా ఒక మాస్టర్ డేటాబేస్ అనేది ఎందుకు తయారు చేయలేకపోతుంది ఏ ప్రభుత్వం అయినా కూడా? మాస్టర్ ప్లాన్ చేయడం ప్రభుత్వం చేతిలోనే ఉందండి. యాక్చువల్లీ ఇదైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఉందో అది ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవడానికి ఒక మంచి చట్టం. దాంట్లో కొన్ని క్లాజెస్, ఇనాం భూములు అని చెప్పి, సీలింగ్ భూములు అని చెప్పి, వక్ భూములు అని చెప్పి దాంట్లో కొన్ని క్లాజెస్ వల్ల 1999లో అది కొన్ని నిబంధనల వల్ల అది అయింది. తర్వాత 15-16లో వచ్చింది, తర్వాత ధరణి వచ్చింది. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని ఎప్పుడైతే భూభారతి చేశారో
ప్రొహిబిటెడ్ ల్యాండ్సా గవర్నమెంట్ ల్యాండ్సా అనేది ఎక్కడ కూడా వాళ్ళొక సర్వే చేయలేదు, క్లారిటీ లేదు, అన్నీ కలిపి ఒకేసారి క్లబ్ చేసేసారు. ఇది వాస్తవం, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, నేను ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు నా జీవితము కాయ కష్టం పడి నేను ఒక ఇల్లు కొనుక్కుంటే ఈ రోజు నేను 22 కిందికి వస్తుంది, అది ఇల్లు కాదంటే నా గుండె తరుక్కపోదా అండి? తప్పు వ్యవస్థలు చేస్తాయి, ప్రభుత్వాలు చేస్తాయి, ఆఫీసుల చుట్టూ మళ్ళీ ప్రజలు తిరగాల్సి వస్తుంది. మీరు హెల్ప్ డెస్క్లు పెడుతున్నారు, అలాగే మీరు ఒక డిజిటలైజేషన్ పెట్టండి ఆన్లైన్లో, ఎవ్రీ మంత్ పెట్టండి, ఇంత ప్రక్షాళన చేసాము, ఇంత చేసాము, దీనికి ఇది జవాబారి అని చెప్పండి. డొమైన్లో పెట్టాలి, పబ్లిక్ డొమైన్లో ఉండాలి కదా, ఇది పబ్లిక్ ఇష్యూ కదా, పబ్లిక్ ల్యాండ్ కదా. 16 లక్షల మంది కుటుంబాలండి, 98 లక్షల ఎకరాలండి. ఏంటండి అది? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సింపుల్గా ఐఎమ్ సారీ అని చెప్తే కాన్పనండి. ఇది హై లెవెల్ రెవెన్యూ మీటింగ్ జరిగి దీనికి ప్రక్షాళన చేసి మనం ఎప్పుడైతే ఇంటింటికి తిరుగుతాం కదా ఎలక్షన్ అప్పుడు, మీకు ఓటు ఉందా, మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి అని అడిగి రాసుకుంటాం కదా. అలాగే మీది ప్రైవేట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండ్ అయితే మేము ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తాము, 22A కింద ఉందా లేదా. ఇదంతా క్లమ్జీ చేయడం వల్ల ఏమవుతుంది, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ ఆర్ సఫరింగ్ అండి. దే విల్ డెఫినెట్లీ షో ద జస్టిఫికేషన్. దీనికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక కనుక ప్రభుత్వం ఇప్పుడైనా సీరియస్గా తీసుకొని చేయకపోతే రాబోయే రోజుల్లో మాత్రం ప్రభుత్వానికి ప్రజల తరఫుననే ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. సారీ అనేది దీనికి పరిష్కారం కాదండి. అధికారుల మీద ఎంత యాక్షన్ తీసుకున్నారు, జ్యుడిషియరీ కప్పేయండి, జ్యుడిషియరీ కప్పేయండి. సరే, ఒకవేళ సిబిఐకి ఈ టైంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే సిట్ వేసుకోండి, జ్యుడిషియరీకి ఇవ్వండి, లెట్ ద జ్యుడిషియరీ టేక్ ద, ఇప్పుడు హైయెస్ట్ జడ్జిమెంట్ చేసే జ్యుడిషియరీయే కదా, జ్యుడిషియరీకి అప్పచెప్పండి, లెట్ ద ఎంక్వైరీ డన్. కానీ ఇక్కడ ఏ మాత్రం కూడా ప్రజలుకి అన్యాయం మాత్రం జరగటానికి మీకు ఓటే లేదు. మా హక్కు, మా భూమి, అది ఖచ్చితంగా. అన్న ఒక్క నిమిషం నన్ను మాట్లాడినరా. మా హక్కు, మా భూమి, ఇందులో ఏ రకమైన తప్పు జరిగినా ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సిందే. నేను అదే అండి, మీ పేరు నాకు చెప్తే నేను రాసుకుంటా. మీ భూమి మీరంతా 980 మంది ఫిర్యాదులు చేశారండి. వాస్తవంగా రిపీటెడ్ కాల్స్ తీసేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 980 కాల్స్లో ఫిర్యాదుల్లో వీరున్నారా? ఏంటి 98 లక్షల భూములకు సంబంధించిన 98 లక్షల కదా మొత్తం వచ్చినాయి రిపీటెడ్ కాల్స్. 1162 మంది ఫిర్యాదులు చేస్తే ట్రోల్ ఫ్రీకి, అందులో రిపీటెడ్ కాల్స్ తీసేస్తే 980 మంది మాత్రమే ఉన్నారు. మరి వీరు ఫిర్యాదు చేశారు చెప్తే నేను వివరాలు రాసుకుంటారు, రెవెన్యూ మంత్రి గారిని తీసుకపోతే ఎవరు వారు? వారికి అసౌకర్యం కలిగినందుకు మేము బాధపడుతున్నాం. నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. నా భూమి ఏది 22A కిందకి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా పాత మిత్రులు, మనం ఉద్యమంలో కలిసి పనిచేసినాము, మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లానా? నాకు కట్ అయింది. నాకు మీరు ఎవరో అర్థం కాదు. రాహుల్ అన్నా, నేను రాహుల్ని, బీఆర్ఎస్ ఎనలిస్ట్ రాహుల్ని. నువ్వు గుర్తుపట్టినావా, మర్చిపోయావా నన్ను? రైట్ రైట్. రాహుల్ గారా, మీరు కూడా రాజకీయ నాయకులు లెక్క చెప్తే ఎట్లండి? బాధ అవుతుంది, ఇది అవుతుంది అని చెప్తే కాదు. బాధపడొద్దన్నా చెప్పండి. జనాల్లో తిరుగుతున్నారు. 16 లక్షల కుటుంబాలకు ఇలాంటి దినం ఇబ్బంది కలిగితే నేను బాధపడొద్దా? ఒక సామాన్యుడిగా నేను బాధపడొద్దా? చూపించి ఆయన పేదవాళ్ళని చూపించి ఆయన కబ్జా చేయాలని చూస్తాడు ఆ భూముల్ని. అన్న కమిషన్ చెప్పండి. మీరు నిజమైన బాధితులు కమిషన్ మాఫియా అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కమిషన్ మాఫియా అనేది ఉందా లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో? ఉందా లేదా అండి? కమిషన్ మాఫియా అనేది ఉందా లేదా అన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో? మీకు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు పొరపాడుతున్నారు. ఈ రోజు రేపు పోదాం. తీసేసి భూభారత్ తీసుకొచ్చినాం, గుర్తుపెట్టుకోండి. అది తెచ్చినందుకే ఏమన్నా కన్ఫ్యూజన్ అంతా. లెట్ మీ కంటిన్యూ అన్న, లెట్ మీ గివ్ మీ ఎ సెకండ్, గివ్ మీ ఎ సెకండ్. లెట్ మీ కంటిన్యూ అండి. ఇప్పుడు మనం ఇన్ని ఇష్యూస్ మాట్లాడుతున్నాం. పార్టీలను పక్కన పెడితే సబ్ రిజిస్టర్ గారే కదా రిజిస్ట్రేషన్ ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చింది, వాటర్ సప్లై ఇచ్చింది. అప్పుడు ఇచ్చినప్పుడు 22A కింద ఎవరు గుర్తు రాలేదా అండి? ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ 22A కిందకి గుర్తొస్తే ఇప్పుడు 22A గురించి మాట్లాడుతున్నారు. హైడ్రా కూడా అదే కదా, హైడ్రా కూడా కన్ఫ్యూజన్ ఉంది కదా, అన్ని పర్మిషన్లు వచ్చి ఎలక్ట్రిసిటీ. అయితే మళ్ళీ ఇప్పుడు ఏమైపోతుంది అంటే, నాకు మెడికల్ ఎమర్జెన్సీ కావాలి, లోన్ రాదు 22A కింద ఉంటే, మార్టగేజ్ పెట్టాలా రాదు, బ్యాంక్ లోన్ రాదు. ఇందాక పెద్దలు కృష్ణారెడ్డి గారు అన్నట్టు నా బిడ్డ పెళ్లి చేయాలా,
అది 22A కింద ఉంది, నేనేం తీసుకుంటా కట్నం అంటాడు. అవును. వీటన్నిటికీ జవాబు రాబోయే రోజుల్లో ప్రజలు ఇస్తారండి. నేనైతే మూల్యం చెల్లించుకోక తప్పదంటారు కాంగ్రెస్. 101% ఈ విషయంలో అయితే. అంతే. ధరణి విషయంలో బీఆర్ఎస్ ఏ రకంగా అయితే దెబ్బతిందో దీనిలో కాంగ్రెస్ కూడా తింటది, ఎందుకంటే ప్రజలతో చెలగాటలాడొద్దు. మేము జవాబుదారితనంతో ఉన్నాం. రైట్. మీరు జర్నలిస్ట్ లాగా చెప్పట్లేదు. జర్నలిస్టులు అయితే ఆధారాలతో ఎక్కడెక్కడ ఎవరు ఇబ్బంది పడ్డారో చెప్పాలా. మీరు సగటు బీఆర్ఎస్ కార్యకర్త లెక్క మాట్లాడుతున్నారు. దయచేసి నువ్వు నన్ను బీఆర్ఎస్ అంటావు అనే బీఆర్ఎస్ మీద నేను ఎంత ధరణి గురించి చెప్పాలా. మీరు విశ్లేషకుడు అంటే బీఆర్ఎస్ గురించి నాణ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు, బీఆర్ఎస్ జరిగిన అవినీతి గురించి చెప్పాలి మీరు విశ్లేషకుడు అంటే. అన్న మానవద్రాయన ఒకటి బయటకు వచ్చే ముందు మీకు కాల్ చేస్తారు, ఏం చెప్తారు, ఏం చెప్పాలో మీరు టీచ్ చేయండి. పోనీ మరి అదే చెప్పండి, ఆయన ఏం చెప్తారు, ఆయన ఫోన్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. మానవతరాయన నేను ఏ పార్టీ డబ్బా కొట్టనీకి రాలేదు, నేను ఉన్న విషయాలు మాట్లాడుతున్నా. మీకు అట్లా అనిపిస్తే నేనేం చేయలేను. నేను బీఆర్ఎస్ కార్యకర్తలు అనిపిస్తే నేనేం చేయలేను. మీ మాట నమ్మాలన్నా, మీ మాట 10 మంది నమ్మాలన్నా ఉదాహరణ కూడా చెప్పాలి కదా. ఉదాహరణ ఏంటండి? ఉదాహరణ ఆల్రెడీ ఉంది కదా. 98 లక్షల రూపాయలు భూభారతిలో జరిగిన ఇష్యూసే ఉన్నాయి కదండి. అంటే 980 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి అని అడుగుతున్నారు. రిపీటెడ్ కాల్స్ తీసేస్తే దాదాపుగా అదే అందుకే నేను దాని జవాబుకి ఏం చెప్పానంటే, మీరు ఓట్ల గురించి ఎట్లయితే ఇంటింటికి వెళ్ళి అడుగుతారో, ఇప్పుడు వెళ్ళి మీది ప్రైవేట్ ల్యాండ్ 22A కిందకి ఉందా, ప్రైవేట్ ల్యాండ్ అయితే ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసేయండి. డాష్ బోర్డ్ లో పెట్టండి అన్న, ఒక అప్లికేషన్ పెట్టండి, హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టండి. 34 వచ్చిన వివాదం తెర మీదకి వచ్చిన రోజు 34 రిజిస్ట్రేషన్లు అయినాయి. ప్రైవేటు భూములు పొరపాటున నిజంగా నిషేధ జాబితాలోకి వస్తే రిజిస్ట్రేషన్ వెంటనే చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలు ఉన్న జియో ఉందా అన్న మీ దగ్గర? అసలు జియో వచ్చిందా? సారీ చెప్పినారా? రాజకీయ నాయకులు అంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం భయపెడతారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? నేను అడుగుతున్నది జియో వచ్చిందా అన్న, గవర్నమెంట్ జియో వచ్చిందా? ప్రజలు మీరు ఇమీడియట్ యాక్షన్ అధికారుల పైన తీసుకున్నారా? అది కరెక్ట్. మీరు జియో రిలీజ్ చేసినారా? ఈ రెండింటికి సమాధానం చెప్పండి మనోదరాయ్ గారు. మనోదరాయ్ గారు ఒక్క నిమిషం చిన్న బ్రేక్ తీసుకుందాం. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత కంటిన్యూ. దీనికి ఆన్సర్ అవ్వండి మేడం. ఎస్ రైట్. మానవతరాయ్ గారితో మాట్లాడదాం. మానవతరాయ్ గారు, రెవెన్యూ మినిస్టర్ ఏదైతే 98% రిజిస్ట్రేషన్. ఒక నిమిషం వెంకటేశ్వర గారు మీకు ఇస్తాను. ఒక్క నిమిషం మీకు మళ్ళీ టైం ఇస్తాను మీకు. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, 98% రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఒక్క నిమిషం ఆగండి సార్, మీకు టైం ఇస్తాను. మీరు మీ ముగ్గురికి ఆన్సర్ చేయాల్సింది ఎవరు? వెంకటేశ్వర గారు, మీ ముగ్గురికి ఆన్సర్ చేయాల్సింది ఆయనే కదా. మీరు క్వశ్చన్ అడగగానే సరిపోదు కదా, ఆయన ఆన్సర్ చేయాలి కదా. ఎస్ మానవతరాయ్ చెప్పండి. ఇప్పుడు రెవెన్యూ మంత్రి రిజిస్ట్రేషన్లు ఆగలేదండి, అయితేనే ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ త్వరమే పరిష్కరిస్తున్నారు. ఒకవేళ ఏమైనా ఉంటే 15 రోజులు సమయం పడుతుంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు పల్లా కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు, ఆ ఎంఆర్ఓ ఎవరు, వాళ్ళ పేర్లు నాకు ఇవ్వండి అంటున్నా. మీరు చెప్పింది నిజమైతే నేను వెంటనే మంత్రి గారి దగ్గరకు, కలెక్టర్ దగ్గరకు నేనే పోతా అంటున్నా. ఇప్పుడు రాహుల్ గారు అడిగింది ఏంటంటే, దీనికి సంబంధించి జీవో ఇష్యూ చేశారా? ఒక నిమిషం వినండి మానవతరాయ్ గారు వినాలి. దీనికి సంబంధించి జీవో ఇష్యూ చేశారా? ఆ సదరు అధికారులు ఎవరైతే ఉన్నారో, మంత్రి గారే సారీ చెప్పాల్సినటువంటి అగత్యం ఏర్పడిందంటే దానికి కారణమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా? వీటికి సమాధానం చెప్పండి. నేను ఒక విషయం అండి, ఇప్పుడు 22 లక్షల ఎకరాలు వినండి కృష్ణారెడ్డి గారు అని చెప్పండి. కృష్ణారెడ్డి గారు నాకు అధికార పార్టీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు మాయమైన భూములు 22A జాబితాలో ఉన్నాయి, విచారణ చేస్తున్నాం, పరిష్కరిస్తున్నాం అని మేము చెప్తున్నాం. నిజంగా సమస్య ఉన్న వాళ్ళు 980 మందిని మొత్తుకుంటున్నాం. 98% రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్తున్నాం. మీరు జరగట్లేదు, ఎక్కడ జరగట్లేదు చెప్పండి, చెప్పరాయా? ఇంకో విషయం, సిబిఐ అంశం అంటున్నారు. సిబిఐ కాళేశ్వరం రమ్మని సంవత్సరం అయింది, రేపు సెప్టెంబర్ వస్తే సంవత్సరం అయింది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి. కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా మీరు మమతా బెనర్జీ మీదకి పోయారు, చిదంబరం అరెస్ట్ చేశారు, చివరికి డీకే శివకుమార్ని కూడా జైల్లో పెట్టారు. అట్లాంటిది మీకేమన్నా ఇబ్బందా? మీరంటే ప్రేమ ఏంటంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీలో హరీష్ రావు గారికి పోయి ఈడీకి ఫిర్యాదు చేయమన్నారు. నిజంగానే జరిగితే మీరు ఈడీకి చేయొచ్చు, సిబిసిఐడి చేయొచ్చు, మా మీద నమ్మకం లేకపోతే సిబిఐ కూడా ఫిర్యాదు చేయొచ్చు అన్నారు, చెప్పారు. మరి చేశారా? ఇవి రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసే ఆరోపణ తప్ప ఉత్తమాటలే. మీరు చెప్పిన మీరు ఎవరు అన్నారు, ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయినాడు, వాళ్ళ పేర్లు చెప్పంటే మీరు చెప్పరా? నాకు తెలుసు సమస్య ఇప్పుడు మేడం నేను ఏమంటున్నానంటే,
రాహుల్ గారు మాట్లాడింది తప్పైంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి మాట్లాడింది తప్పైంది, బీజేపీ ప్రతినిధి మాట్లాడింది తప్పే అనుకుందాం కొద్దిసేపు. మానవతారాయ్ మాట్లాడింది 100% కరెక్టే అనుకుందాం. యా నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతున్నా మానవతారాయ్ గారిని. 22A సంబంధించినవి. ఒక 22Aలో మీరు ఇవాళ నిషేధ పెట్టిరు కదా 98 లక్షలకు. ఎంత మార్క్ అంటే జీవితాలు 100 సంవత్సరాలు. ఒక బ్యాంక్ లోన్ కు వెళ్తే 40 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ అడుగుతారు మేడం. 40 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ లో వేరే గరీబులు ఇల్లు అమ్ముకొని పోయినా ఎవరికైనా అమ్ముకోవాలనుకున్నా బ్యాంకు లోన్ కు వెళ్తే 22Aలో కనపడ్డది మీకు లోన్ ఇవ్వని చెప్తారు మేడం. ఈ 98 లక్షల ఎకరాలకు సంబంధించిన దాంట్లో 16 లక్షల కుటుంబాలు 50 లక్షల మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరి రెవెన్యూ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారు పట్టినప్పుడు కొండ సురేఖ పాప చిన్న మాట అంటేనే ఆమెతో రాజీనామా చేపిస్తాం హైకమాండ్ కంటారు. మరి మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇంకొక అంశం ఏంటంటే మానవతరాయ్ గారు మీరు మొత్తం మీరే మాట్లాడారు. మరి మా వినండి, ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడండి, ఇద్దరు కూడా సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. నేను ఏమంటున్నా మేడం, ముగ్గురు మాట్లాడినప్పుడు కూడా మానవతరాయ్ గారు డిస్టర్బ్ చేస్తున్నాడు. తప్పు ఎవరు చేసినా తప్పే, బీఆర్ఎస్ పార్టీ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా. నేను 22Aకి సంబంధించిన దాంట్లో 98 లక్షల మంది 98 లక్షల ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఇవాళ మీరు మార్క్ తీసుకొచ్చిర్రు. భవిష్యత్తులో అది బ్యాంకులకు కనపడుతుంది, లోన్లు రావు. 39 సంవత్సరాల ట్రాక్ రికార్డు లేకుండా, క్లియర్ రికార్డు లేకుండా లోన్లు రావు. ఇవాళ గవర్నమెంట్ ఎంత తప్పుదనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, అందుకనే రెవెన్యూ మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా 9.5 సంవత్సరాలుగా ధరణిల లొసుకులున్నా, మా తప్పులున్నా, ఏమైనా కబ్జాలైనా, ఏమైనా తప్పులు జరిగితే మీరు ఇప్పుడు 4 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్. 4 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతోని ఒక జాయింట్ పార్లమెంటరీ ఒక అసెంబ్లీ కమిటీ వేయండి. మీ ఆ కమిటీతో పాటు మీకు మిగతా ఐఏఎస్ల కమిటీ ఒకటి వేసేసి నెల రోజుల్లో భూభారతి లోసుకులు, ఇప్పుడు ధరణి లోసుకులు, ఇప్పుడు 22A ఎందుకు వచ్చిందనేది తేల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి చర్చిద్దామని అంటున్నారు కదా, మరి బీఆర్ఎస్ ఏమో దీన్ని స్తంభింపజేస్తాము, ఎప్పుడు అసెంబ్లీ నుంచి పారిపోతారు, చర్చ జరిగే టైంకి మీరందరూ కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోతారు అని మీ పైన ఆరోపణలు, విమర్శలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు అసెంబ్లీలో చర్చ జరగాలి కదా, అక్కడ మీరు ప్రజల పక్షాన పోరాడాలి, అక్కడ మాట్లాడాలి కదా మేడం. మేము నిరాధారమైన ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది. అసెంబ్లీ స్టార్ట్ అయిన 32 నెలలుగా బీసీ కులగణన మీద చర్చ పెట్టిర్రా, బీసీ కులగణన మీద, హైడ్రా మీద చర్చ పెట్టిర్రా, ఫార్ములా ఈరేస్ మీద చర్చ పెట్టిర్రా, ఇప్పుడు 22A మీద చర్చ పెడతారా? చర్చ పెట్టేదానికంటే ముందు, చర్చ పెట్టి సాగతీసి అసెంబ్లీలో గొడవ చేసేదానికంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఒక ఎమ్మెల్యేలతో ఒక కమిటీ క్యాబినెట్ రాష్ట్రపతి పంపినామండి. ఏం అసెంబ్లీకి రాని వాళ్ళని చౌటలనాలా వద్దా? మానవతారాయ్ గారు ప్లీజ్ ఒక నిమిషం, మీరు ఇద్దరు ఆగాలి. వెంకటేశ్వర గారు ఆగండి, వెంకటేశ్వర గారు దయచేసి ఆగండి. మానవతారాయ్ గారు ప్లీజ్ కంట్రోల్ యువర్ లాంగ్వేజ్. మీరు అన్ని తప్పులే, మొత్తం కాంగ్రెస్ అంటేనే స్కాములు, కాంగ్రెస్ కల్లోలమైన కాంగ్రెస్. మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేకుండా ఒక్క నిమిషం మీరు ఇద్దరు ఆగాలి దయచేసి. మానవతారాయ్ గారు మీరు ఆగండి, వెంకటేశ్వర గారు ఆగండి, కృష్ణారెడ్డి గారు మాట్లాడండి సార్. మేడం, ఇందాక కొండ సురేఖ గారిది టాపిక్ తీసుకొచ్చింది కాబట్టి ఒకసారి మాట్లాడతాం మేడం. ఇప్పుడు కొండ సురేఖ గారికి పొమ్మన లేక పొగబెడుతున్నారు సొంత పార్టీలోనే. ఎందుకంటే ఇప్పుడు ఆ జిల్లాలో నిన్నగాక మొన్న ఒక అతనికి రాజ్యసభ వచ్చింది. ఆ జిల్లా మీద ఆధిపత్యం కావాలంటే జిల్లాలో బీసీలలో ముఖ్యంగా వీళ్ళు బీసీ రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పిన వ్యక్తులు బీసీలో నాయకులలో పట్టున్న కొండ సురేఖ గాని, కొండ మురళి గాని ఫ్యామిలీని మానసికంగా ఎందుకు హింసిస్తున్నారు? ఆమె లేకుండా 10-15 సంవత్సరాలు ఆమె నాయకత్వం వహించిన సురేఖ విషయం మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఆ సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు మాట్లాడతాము. ఇందాక మానవతారాయ్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇస్తేనే కేంద్ర దర్యాప్తు సంస్థలు వెళ్లి అక్కడ దర్యాప్తు చేస్తున్నాయా? కాంగ్రెస్ వచ్చి పొద్దున్న
కృష్ణారెడ్డి గారు మిగతా రాష్ట్రాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సిబిఐ ఎంక్వైరీలు ఈడీ ఎంక్వైరీలు జరుగుతున్నాయో అక్కడ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయా మీకు పర్మిషన్ ఇచ్చాయా రమ్మని రాష్ట్రానికి వచ్చి విచారణ చేయమని? లేదు కదా, మీరే వెళ్ళారు కదా. అట్లాగే మరి తెలంగాణలో కూడా చేయమని అడుగుతున్నారు. మేడము దాని మీద కూడా ఇప్పుడు చర్చ వస్తుంది. ఎట్లాగో దాని మీద ఇప్పుడు మా యొక్క మహేశ్వర్ రెడ్డి గారు 7వ తారీఖు నాడు ఇది చేస్తారు, ఆయన పవర్ ప్రజెంటేషన్ చేస్తాడు. ఖచ్చితంగా పార్లమెంట్ అసెంబ్లీలో కనుక అలా అవకాశం ఇస్తారు, లేదు అనుకుంటే ప్రెస్ మీట్ పెడతారు, లేదంటే మా ఒక కార్యాలయంలో పెట్టి అయినా అందుకే బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉంటారు కాంగ్రెస్ అను బీజేపీ రెండే, వాళ్ళిద్దరు చోటాబాయ్ బడేబాయ్ సంబంధం, నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చెయ్యి అనేది అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉంది అనేదే బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మీరు ఇట్లా కామ్ గా ఉంటే అదే నిజం అనుకుంటారు ప్రజలు కూడా. కవిత గారు చెప్పారు, ఓకే, రాజా సింగ్ గారు బలపరిచారు, సీఎం రమేష్ గారు బల్లగుద్ది మొత్తం వీడియోలు బయట పెడతారండి. ఓకే, కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే తప్ప కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కూడా కావండి. మరి ఎందుకు మీ పైన అంత ప్రేమ, బీజేపీకి అంత ప్రేమ ఎందుకు మీ పైన, కాంగ్రెస్ పైన ఎందుకు విచారణ చేయట్లేదు? అదే వాళ్ళు చేయాలి కదా, కాంగ్రెస్ పైన విచారణ చేయమంటున్నాం. కేసీఆర్ పైన 10 ఏళ్లలో సిబిఐ వంక చూసిందా, ఈగ వాలిందా? సోనియా గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చారు, రాహుల్ గాంధీకి ఇచ్చారు, డీకే శివకుమార్ జైల్లో పెట్టారు, మమతా బెనర్జీ మీదకు పోయింది, అక్కడ మంత్రులు జైల్లో పెట్టారు. 10 ఏళ్ల కేసీఆర్ ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం అన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు ఈడీ సిబిఐ ఎగరవాలేదు కేసీఆర్ మీద? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సెప్టెంబర్ సంవత్సరం అయింది, కాళేశ్వరం పైన దర్యాప్తు చేయండి అని సంవత్సరం అయింది, ముఖ్యమంత్రి గారు అప్పచెప్పి ఇంతవరకు ఏమన్నా ఫైల్ దిలిపారా? కాబట్టి వాళ్ళ బంధం గొప్పదని చెప్పి తెలంగాణ రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, మానతరాయ్ గారు, రాహుల్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.